సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక హార్ష్ రియాలిటీ గురించి మాట్లాడతాను. ఒక 1 మినిట్ టైం మీ దగ్గర ఉంటే నాకు ఇచ్చేసేయండి, ఓకేనా? సో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మన 90s కిడ్ ఎవరైతే ఇప్పుడు ఏజ్ ఆఫ్ 30, 32 ఆర్ 28, 27 ఇన్ బిట్వీన్ లైక్ యూత్ ఏజ్లో ఉన్నారో వాళ్ళందరి వాయిస్ నేను చెప్తాను, వినండి. మన పేరెంట్స్ ఎవరైతే 90s కిడ్స్ యొక్క పేరెంట్స్ లేదా 80s కిడ్స్ యొక్క పేరెంట్స్ ఉన్నారో వీళ్ళంతా ఒక తెలియని స్ట్రెస్ని మనకు పాస్ చేశారు. అది ఎట్లా అంటే, అరే మేము అది చదవలేకపోయాం, మీరన్నా చదవండి. అరే మేము ఆ ఇల్లు కొనుక్కోలేకపోయినాం, మీరన్నా ఈ ఇల్లు కొనుక్కోండి. అరే మేము ఆ కారులో తిరగలేకపోయినాం, మీరన్నా ఈ కారులో తిరగండి అని వాళ్ళు ఒక అన్సాటిస్ఫైడ్ లైఫ్ బ్రతుకుతూ మనకు ఒక అన్సాటిస్ఫైడ్ ఎరాని పాస్ చేశారు. మనం ఏంట్రా అంటే అందులోంచి ఎట్లయినా బయటపడాలని చెప్పి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, పెద్ద కార్ కొనుక్కోవాలి, మంచి జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ల్యాక్స్లో శాలరీ కావాలని చెప్పి పరుగులు పెట్టి 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 ఆఖరికి ఈఎంఐలు, స్ట్రెస్లు, ఓకే సో కోల్డ్ ఇలాంటి యొక్క రోగాలు, జబ్బులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఒక 70 ఇయర్స్ 60 ఇయర్స్ వరకు వాళ్ళు బాగానే బ్రతుకుతారు, హ్యాపీగానే ఉంటారు. మనకేందిరా అంటే 30 ఇయర్స్ కూడా సరిగ్గా నడకుండా నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పి ఈ నొప్పి, పీసీఓడి ఆ ఓడి ఇట్లా వచ్చేస్తాయి. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే కంక్లూజను, ఇప్పుడు ఎవరైతే ఈ యూత్ ఉన్నారో సోకాల్డ్ యూత్ వాళ్ళందరి ఫీలింగ్ హ్యాపీగా ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ఉద్యోగం, మంచి పార్ట్నరు, అర్థం చేసుకునే పార్ట్నరు, ఒక హ్యాపీ లైఫ్ కావాలి, ఒక స్ట్రెస్ తక్కువ ఉన్న లైఫ్ కావాలి అని రియలైజ్ అవుతున్నారు. సో నేనేమంటాను అంటే, మన పిల్లల్ని మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని అలాగే పెంచాలి అనుకుంటున్నాం. అటు మన పేరెంట్స్ లాగా ఉన్నదంతా ఎట్టగో పెంచలేకపోతున్నాం. అలా అని చెప్పి మనకు లేని మనం ఏదో ఇవ్వాలి పిల్లలకి అని చెప్పి హైప్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పడుతూ స్ట్రెస్లో ఒకలాంటి లైఫ్లో మనం బ్రతుకుతున్నాం. ఇది నా లైఫో, నా ఎదురింటోడి లైఫో, నా పక్కింటోడి లైఫ్ గురించో నేను మాట్లాడట్లేదు. యాజ్ ఏ ట్రైనర్, యూ ఆల్ నో మీ.